ఈ హెడ్ ఆఫీస్లో చాలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా శివరాత్రి రోజున తర్వాత ఉగాది రోజున మనకి ఎక్కువగా భక్తులు లక్షల్లో ఇక్కడికి విచ్చేస్తుంటారు. కావున వారు ప్రేయర్ ఇన్ఫర్మేషన్ మనకిస్తే వాళ్ళకు తగిన సౌకర్యాలు అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. భోజన వసతి చాలా అద్భుతంగా వచ్చే లక్షలాది మందికి ఇక్కడ ఉచిత అన్నదాన పథకాలు అన్నీ చేస్తూ తృప్తికరమైన భోజనాలు పెడుతూ మన బ్రాహ్మణ బంధువులందరికీ బాగా చూసుకునే సౌకర్యం కలుగుతుంది. ఇక్కడ మనకు కొత్తగా రూమ్స్ కన్స్ట్రక్షన్ కూడా అవుతున్నాయి. ముందు ఇక్కడ చాలా డెవలప్మెంట్స్తో మనకు ఏసీ రూముల నిర్మాణము మరియు అందుబాటులో ఉండే ధరకు మనము ఇవ్వడానికి కూడా వీలుంటుంది. ముఖ్యంగా మనం శ్రీశైలం క్షేత్రంలో నందికేశ్వర నోములు, తర్వాత సత్యనారాయణ వ్రతాలు, హోమాలు, అదే కాకుండా క్షేత్రంలో పెళ్ళిళ్ళు అనేవి చాలా మంచిదనే ఉద్దేశంతో మన కరవేన సత్రం శ్రీశైలంలో పెళ్ళిళ్ళు, ఉపనయనాలు కూడా నామినల్ ఛార్జెస్తోనే మనము ఇక్కడ వాళ్ళకు చేయడం జరుగుతుంటుంది. అందరికీ ధన్యవాదాలు. నా ఫోన్ నెంబర్ 8339077784. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగేశ్వరరావు. శైవ క్షేత్రాల్లో ఒకటైన మహానంది క్షేత్రములో అఖిల భారతీయ బ్రాహ్మణ కరవే నిత్యాన్నదాన సత్రం ఉన్నది. మనకు అందులో రూములు 22 ఉన్నాయి. ఈ 22లో 10 ఏసీ రూములు ఉన్నాయి, మిగతావి నాన్ ఏసీ రూములు ఉన్నాయి. మనం అన్ని వర్ణాలకి రూములు ఇస్తామండి. ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది. భక్తులు ఎప్పుడైనా సరే ఫోన్ ద్వారా కానీ స్వయంగా వచ్చి కానీ తెలియజేసుకోవచ్చు. ఈ సందర్భంగా ఒక ఆఫీసు వారి నెంబర్ ఏమనగా 8333907803 ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు రూములకు కానీ భోజనాలకు కానీ తెలపగలరు. వెంకటేశ్వరరావు, నేను భద్రాచలం మేనేజర్గా ఉంటాను. మాకు అక్కడ 14 రూములు ఉన్నాయి. ఒక 11 రూములు ఏసీ ఉన్నాయి, 2 నాన్ ఏసీ ఉన్నాయి. అక్కడ అందరికీ భోజన సదుపాయం ఏర్పాటు చేస్తాము. గుడికి దగ్గరగానే ఉన్నది. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 8333907796. ఈ ఫోన్ నెంబర్కి ఎప్పుడు కాంటాక్ట్ చేసినా మేము పలుకుతుంటాము. అక్కడ ఉన్న సదుపాయాల గురించి, అన్ని మంచి చెట్ల గురించి అన్నీ ఏర్పాటు చేయగలుగుతాము. ధన్యవాదం, నమస్కారం. నా పేరు శ్రీపతి పండితారాచుల అంబాప్రసాద్. నేను అఖిల భారతీయ బ్రాహ్మణ కరవేన నిత్యాన్నదాన సత్రం అలంపూర్ బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. అలంపూర్లో మొత్తం అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠం అయినటువంటి యొక్క జోగులాంబాదేవి ప్రతిష్ట అయి ఉంది. బాలబ్రహ్మేంద్ర స్వామి, జోగులాంబ వారి దర్శనం కోసం చాలామంది కూడా ప్రత్యేకంగా వస్తుంటారు. ఆ యొక్క క్షేత్రం చాలా గొప్పది. అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటి మధ్యలో దాదాపుగా బార్డర్లో ఉంది. హైదరాబాద్ నుంచి దాదాపు 220 కిలోమీటర్ల దూరంలోను, కర్నూలు నుంచి 27 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. దానికి రైలు సదుపాయం, బస్ సదుపాయం కూడా ఉన్నాయి. అక్కడ బ్రాహ్మణ వీధిలో దత్తాత్రేయ స్వామి వారి యొక్క మందిరం పక్కన ప్రస్తుతం మన యొక్క కరవేన నిత్యాన్నదాన సత్రం ఉంది. కాబట్టి ఎవరైనా అక్కడ ఉదయం ఫోన్లో కూడా బుక్ చేసుకోవచ్చు రాదలుచుకున్నవారు. అక్కడ ఉదయం 12:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు కూడా భోజన సదుపాయం ఉంటుంది. అలాగే సాయంత్రం కూడా 7 నుంచి 8 దాకా భోజన సదుపాయం ఉంటుంది. సంప్రదించదలుచుకున్నవారు 8333907806 8333907806ని సంప్రదించవచ్చు. నా పేరు వెంకట సాయిరామ్ అండి. షిరిడి శాఖ కరవేణ సత్రం మేనేజర్గా మాట్లాడుతున్నాను. మాకు ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్ మొత్తం 46 రూములు ఉన్నాయి. రోజు నిత్యాన్నదానం జరుగుతుంది ఉచితం యాత్రికులకి. మా దగ్గర కొత్తగా కట్టిన డీలక్స్ టైప్ రూమ్స్ చాలా ఉన్నాయి. యాత్రికులకి బ్రాహ్మణ్స్కి, నాన్ బ్రాహ్మణ్స్కి ఇద్దరికి ఇవ్వడం జరుగుతుంది. చుట్టుపక్కల తిరగడానికి ఉన్న ప్రాంతాలకి, యాత్రా స్థలాలకు కానీ వాటికి కానీ తిరగడానికి మా దగ్గర ట్రావెల్స్ సదుపాయం కూడా ఉన్నది. యాత్రికులు 24 గంటలు మాకు ఫోన్ చేయవచ్చు, 24 గంటల రూమ్కి రావచ్చు. భోజనానికి ఎన్నింటికి వచ్చినా భోజనం సదుపాయం కల్పించబడుతుంది. అంత శుచిగా, శుభ్రంగా జరుగుతుంది. మా కమ్యూనికేషన్ నెంబర్స్ 8333907800. నా పర్సనల్ నెంబర్ 7675012727. యాత్రికులు దీన్ని సద్వినియోగపరుచుకుంటారని నమస్కారం. నమస్కారం అండి. నా పేరు గుడిపూడి నరసింహారావు, ఇతని పేరు కె మధుసూదన్ రావు. కర్నూలు కరవేన సత్రం ఏబీబీకేఎన్ సత్రం సెంట్రల్ ఆఫీస్ మేనేజర్ మరియు శంకర మందిరం కర్నూలు నందు ఉన్నదానికి మేనేజర్లం మేము. కర్నూలు శంకర మందిరం నందు మనము వైదిక కార్యక్రమాలు అన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము.
జప తప శాంతి హోమములు ఆబ్దికములు అన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము. అలాగే యాత్రికులకు ఎవరైనా హైదరాబాద్ నుంచి బెంగళూరు పోయి వారు ఎవరైనా కర్నూలు మీదుగా వెళ్ళే వారికి కూడా భోజనం ఏర్పాటు చేస్తున్నాము. ఈ శ్రీ శంకర మందిరం అనేది పాత బస్టాండ్ నందు చిదంబరరావు వీధి నందు ఉన్నది. దయచేసి భక్తులు అందరూ కూడా రాగలరు. ఇంకొకటి మన శంకర మందిరం నందు వేద పాఠశాల ఏర్పాటు చేశాము. ఇందులో 4 స్మార్తము, యజుర్వేదము, సామవేదము, కృష్ణ యజుర్వేదము 4 కూడా మనము వేద విద్యార్థులకు విద్యాబోధన చేయడం జరుగుతుంది. ఎవరైనా కానీ వేద విద్యార్థులకు అన్నదానం చేయదలిచిన వారు ఒక రోజుకు 6,000 రూపాయలు చొప్పున మనము అన్నదానానికి స్వీకరిస్తున్నాము. ఎవరైనా దాతలు ఉంటే కానీ మనకు శంకర మందిరం నందు వచ్చి 8333907808 నంబర్కు కాంటాక్ట్ చేయగలరు. మీ ప్రతి అవసరానికి మీ డ్రీమ్ హోమ్ ప్రణీత్ గ్రూప్ లగ్జరీ విలాస్ మరియు ప్రీమియం అపార్ట్మెంట్స్. ప్రణీత్ నైట్ బుట్స్ బీరంగూడ నియర్ పటాన్చేరు. విజిట్ www.praneeth.com. అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ శర్మ. ఈ మధ్యనే డిసెంబర్ నుండి యాదగిరిగుట్ట నరసింహస్వామి దగ్గర కరవేనవారి బ్రాహ్మణ సత్రం మొదలుపెట్టడం జరిగింది. అక్కడ ప్రతిరోజు నిత్యాన్నదానం మధ్యాహ్నం రాత్రి జరుగుతున్నాయి. యాదగిరిగుట్ట కింద నియర్ స్టేట్ బ్యాంక్ హోటల్ త్రినేత్ర లాడ్జ్ వెనక పక్క కొత్తగా సత్రం పెట్టడం జరిగినది. బ్రాహ్మణ బంధువులు మొత్తము దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. మా నంబర్ 8333907815 8333907815. ఈ నంబర్కు ఫోన్ చేసి మీకు కావాల్సిన భోజనం సదుపాయాలు అన్నీ ఏర్పాటు చేయగలము. తప్పకుండా చేయవలసిందిగా ప్రార్థన. నమస్కారం అండి. నేను కరివేన బ్రాహ్మణ సత్రం వారణాసి బ్రాంచ్ మేనేజర్గా ఉంటున్నానండి. అక్కడ కాశీలో మానస్ సరోవర్ ఘాటు, నారద ఘాటు, పాండే హవేలి ఇక్కడ 4 చోట్ల 4 సత్రాలు ఉన్నాయండి. 4 సత్రాల్లో దాదాపు 50 గదులు ఉన్నాయండి. మొత్తము 17 ఏసీ ప్రస్తుతానికి ఉన్నాయండి. తర్వాత ఇంకొక నెలలో 32 ఏసీ గదులు కట్టిస్తాం సార్. అదేవిధంగా విమానాశ్రయానికి 27 కిలోమీటర్ల దూరంలో ఉందండి. రైల్వే స్టేషన్ నుంచి 6 నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉందండి. వచ్చిన వాళ్ళందరికీ పాండే హవేలి బెంగాలీ టోలా స్కూల్ దగ్గర దిగి అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఒక 1/2 కిలోమీటర్ నడవాల్సి ఉంటుందండి. అక్కడికి వచ్చిన వారందరికీ భోజన వసతి ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు భోజన వసతి ఉంటుందండి. పేరు చెప్పినా చెప్పకపోయినా ఫోన్ ద్వారా అయినా మేము వారికి కావాల్సిన వసతి ఏర్పాట్లు చేస్తాము. మా యొక్క ఫోన్ నెంబరు 8333907790 8333907791. ఈ 2 నెంబర్లకు ఏ సమయంలో అయినా ఫోన్ చేసి రావచ్చండి. యాత్రికులకు కావాల్సిన వసతి సౌకర్యాలు కానీ లేకుంటే అక్కడ కాశీకి వచ్చి పితృ కార్యక్రమాలు చేసుకుంటే దానికి ఆ కార్యక్రమాలకు కావాల్సిన వాళ్ళని కూడా ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా టూర్స్ అండ్ ట్రావెల్స్ గయా, అయోధ్య ఆ చుట్టుపక్కల ప్రయాగ వెళ్ళడానికి కూడా అక్కడ మనకు తెలిసిన పండితులు ప్లస్ ట్రావెల్స్ వాళ్ళు ఉన్నారు, జోషి గారని, వారి ద్వారా అక్కడ ఏర్పాట్లు చేస్తాము. వారు ఎప్పుడు ఏది వచ్చినా మేము వారికి వచ్చిన తర్వాత మాకు సొంత బంధువుల్లాగా భావించి భక్తులందరికీ వారికి అన్నదానం వసతి అయితేమి రాత్రి టిఫిన్ వసతి అయితే మేము కల్పిస్తాం సార్. నేను రామేశ్వరం మేనేజర్ని. మా రామేశ్వర సత్రంలో బ్రాహ్మణ అందరికీ అన్నదాన సత్రం ఇది. ఇక్కడ 19 రూములు ఉన్నాయి. అన్ని రకాల వసతులు ఉన్నాయి. ఏసీ రూములు ఉన్నాయి, నాన్ ఏసీ రూములు ఉన్నాయి. రామేశ్వరం మహాక్షేత్రం. ఈ క్షేత్రంలో పరవర్తమి సమేత రామలింగేశ్వర స్వామి రాముల వారి చేతి ప్రతిష్ఠింపబడినది. ఇది మంచి పుణ్యక్షేత్రం. ఇది రామేశ్వరం అంటే ఇది పాపహారము. అంటే అగ్ని తీర్థంలో స్నానం చేస్తే అన్ని పాపాలు సర్వ పాపాలు నశిస్తాయని ఇక్కడ అందరికీ రాముల వారు మిగతా వాళ్ళందరూ అక్కడ రాముల వారు బ్రహ్మహత్య పాపం పోగొట్టుకున్నాడు. కుంతీదేవి కన్యాహత్య పాపం పోగొట్టుకుంది. సీతాదేవి వనవాస పాపం పోగొట్టుకుంది. ఇక అన్ని పాపాలు పోగొట్టుకోవడానికి రామేశ్వరం మహాక్షేత్రము. ఇక్కడ అందరు భక్తులు నాగదోషాలు పిల్లలు లేని వాళ్ళ పిల్లలకి అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ ఈ క్షేత్రంలో యొక్క మహత్యం ఏమిటంటే ఇక్కడ ధనుష్కోటి రెండులో ఇక్కడ సముద్రాలు కలిసిన చోటు ధనుసు రేఖ ఆకారంలో ఉంటుంది. ఇక్కడ రాళ్ళు తేలుతుంటాయి. చాలా పవిత్రమైన స్థలం ఇది. ఇది మదురైకి 175 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇటు తిరుపతి నుంచి మన ఆంధ్రప్రదేశ్ రావడానికి అన్ని రకాల సౌకర్యాలు అన్ని రకాల వసతులు ఉన్నాయి. 8333907793. అందరికీ నమస్కారం అండి. మాది త్రిపురాంతకం సత్రం. మేము అక్కడ మేనేజర్గా పనిచేస్తున్నాను. నా పేరు సుబ్రహ్మణ్యం. సత్రంలో రూములు లేవు, భోజనం ఏర్పాటు చేస్తాము.
మాకు 12 గంటల నుంచి మధ్యాహ్నం 3-3:30 వరకు కూడా ఎవరు వచ్చినా కూడా భోజనం లేదు అనకుండా చేస్తుంటాం. రాత్రి మటుకు ఎవరు రారు భోజనాలకి, ఎవరైనా చెప్తే టిఫిన్లు ఏర్పాటు చేస్తాం. ఇంకా మాకు త్రిపురాంతకం అంటే కొంతమందికి ఇది ఎక్కడుందో తెలియట్లేదు. ఇది దోర్నాల వినుకొండ మధ్యలో, ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో దోర్నాల వినుకొండ మధ్యలో ఉంది. ఇది త్రిపురాంతకం ఊర్లో నుంచి ఒక 3 కిలోమీటర్లు లోపలికి రావాలి. అక్కడ శివాలయం, అమ్మవారి గుడి అవి ఉన్నాయి. అమ్మవారి ఫేమస్ ఇక్కడ బాగా. సత్రం నెంబర్ వచ్చేసి 8333907794. ఇంకో నెంబర్ వచ్చేసి నా పర్సనల్ నెంబర్ వచ్చేసి 9493772068. ఈ నెంబర్కి ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మేము భోజనం ఏర్పాటు చేస్తాం. హలో సార్, నా పేరు కేశవరావు అండి, వృద్ధాశ్రమం మేనేజరు. ఇక్కడ మనకి 38 రూములు ఉన్నాయి. అందులో 3 రూములు ఖాళీ ఉన్నాయి. ఎవరైనా వృద్ధులు చేరే వాళ్ళు ఉంటే చేరొచ్చు. వాళ్ళకి వసతి భోజనాలు, టిఫిన్లు, తర్వాత కాఫీ, టీలు అన్నీ ఇస్తారు. మనకి 36,000 తీసుకుంటారు. 6,000 ప్రతి నెల తీసుకుంటారు. 30,000 అడ్వాన్స్, అది నాట్ రిఫండబుల్. తర్వాత మనకి ఎవరైనా విజయవాడ వచ్చిన వాళ్ళు మన ఆశ్రమంకి వస్తే రూమ్ కూడా ఇస్తారు. ఆ రూము వచ్చేసి 1 డే 1000 రూపీస్ తీసుకుంటారు. తర్వాత మనకి భోజనాలు ఏర్పాట్లు కూడా చేస్తారు. మనకి శుభకార్యాలు కూడా చేసుకోవడానికి వసతి ఉంది. ఎవరైనా శుభకార్యాలు చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి బుక్ చేసుకోవచ్చండి. నా నెంబర్ వచ్చేసి 9292805204. సత్రం నెంబర్ వచ్చేసి 8333907807. హలో సార్, నా పేరు అన్నపూర్ణ, ఆఫీస్ అసిస్టెంట్ వృద్ధాశ్రమంలో. అక్కడ అనేక సేవలు జరుగుతున్నాయి సార్. ఇప్పుడు రీసెంట్గా అక్కడికి వచ్చేసరికి ఆబ్దికాలని, అన్నదానాలని పెట్టారు. పితృకార్యాలు అనమాట, ఆబ్దికాలు. ఎవరైనా ఈ కరోనా టైంలో చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మన ఆశ్రమము అవకాశం కల్పిస్తుంది. ప్లస్ ఇక్కడ 38 నాన్ ఏసీ రూమ్స్ ఉన్నాయి, 2 రూమ్స్ ఏసీ రూమ్స్ ఉన్నాయి. వృద్ధులు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే 9292805204కి కాల్ చేయగలరు.